గుడ్ ఈవినింగ్. మనందరికీ తెలుసు పొలిశెట్టి రాంబాబు గారు ఖమ్మం ఫౌండర్లలో కొంచెం జోష్ నింపడం కోసం వచ్చారు. గత నెలలో చూసుకున్న సందర్భాలను బట్టి చూసుకుంటుంటే ఆన్పాసివ్ అనేది త్వరలో రాబోతుంది. ఫౌండర్ మిత్రులందరూ ఖమ్మంలో ఫౌండర్ మిత్రులందరూ రాంబాబు గారిని కలవటం జరిగింది. రాంబాబు గారు రావటం ద్వారా ఖమ్మంలో కొంచెం జోష్ ఏర్పడింది. ఎవరేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ప్రొడక్ట్స్ మార్కెట్లోకి రానంత వరకే మనకి బాధలు ఉంటాయి. వన్స్ మన ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎప్పటికీ మన బాధలు అనేవి తీరిపోతాయి. రావాలనే మనం కోరుకుందాం. మన పక్కన ఇంకా ఫౌండర్ మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది రాంబాబు గారు రావటం ద్వారా. ఇంకాస్త ఉత్సాహంగా ఇంకాస్త ఆనందంగా మాకుంది. రాంబాబు గారితో కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. మాతో దగ్గర 1.5 hours ఆ ప్రొడక్ట్స్ గురించి డిస్కషన్ చేయటం కూడా జరిగింది. ఇట్లాంటి రాంబాబు గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎప్పటికీ రుణపడి ఉంటాం. జ్ఞాని గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది నెగిటివ్గా ఉన్న సందర్భంలో చాలామంది లీడర్ని తన యూట్యూబ్లో లైవ్ ఛానల్లో తీసుకొచ్చి ఫౌండర్ల అందరికీ ధైర్యాన్ని నింపుతున్నటువంటి జ్ఞాని గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఏది ఏమైనా మన విజయం తథ్యం. 2026లో ఫౌండర్ల ఆర్థిక బాధలు తీరిపోవడం ఖాయం. మన ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత అందరి జీవితాలు తలకిందలు అయిపోతాయి. 7 తరాలకి సరిపడే సంపద మనం ఎంజాయ్ చేస్తాం ఆన్పాసివ్ ద్వారా. మన ఫౌండర్ మిత్రులు కూడా మాట్లాడండి. చూపించండి సార్. గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్. ఈరోజు చాలా హ్యాపీ న్యూస్. పోలిశెట్టి రాంబాబు గారి ఆధ్వర్యంలో మేము ఖమ్మంలో ఒక పార్కులో ఏకత్రమైనాం. ఇక్కడ విషయం ఏంటంటే మన ఫౌండర్స్ అందరికీ విన్నపం ఏంటంటే ఎవరు అధైర్యపడొద్దు. మనం మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాం, అది చాలా దగ్గరలోనే ఉంది. అందరూ కూడా ఎవరు అధైర్యపడొద్దు. పోలిశెట్టి రాంబాబు గారు వచ్చి మాతో చాలా ధైర్యం నింపారు. టెక్నాలజీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా మేము కూర్చొని చర్చించడం జరిగింది. అసలు ప్రొడక్ట్ ఏంటి, దానివల్ల ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది, భవిష్యత్తు ఎట్లుంటుంది, ఈ విషయాలన్నీ కూడా మేము మాట్లాడటం జరిగింది. ఎవరు అధైర్యపడొద్దు. ఈ 2026 అయితే మనకు చాలా శుభదినం. కాబట్టి అందరూ కూడా ఎవరు ఆధారపడకుండా ఉండండి. టెక్నాలజీకి సంబంధించిన డెవలప్మెంట్ అయితే బాగా జరిగింది. ఏ కంపెనీ కూడా వెళ్ళలేనంత స్థాయిలో మన కంపెనీ ముందుంది. దీన్ని అందరూ ఆలోచించి ఎవరు ఆధారపడొద్దు. మంచి రోజులు అయితే ఉన్నాయి. మనం ఒక మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాం. థ్యాంక్ యూ 1 and all. హాయ్ ఫౌండర్స్. ఇబ్బంది ఏమి లేదు. సార్ చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు మనందరికీ మంచి రోజులు ఉన్నాయి. మీరందరూ అధైర్యపడకండి. మనం మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాం. మీరు ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఇంకొన్ని రోజులు మాత్రం వెయిట్ చేయండి. ఏమి ఇబ్బంది ఏమి లేదు. థ్యాంక్ యూ 1 and all. గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్. అలాగే గుడ్ ఈవినింగ్. సో మేము ఆంజనేయులు గారు మేము కలిసి డిస్కస్ చేసిన దాని ప్రకారం మనం చాలా దగ్గరలో ఉన్నాం. తొందరలోనే మనం అన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మనకు కావాల్సినవి ఇస్తారు. ఇచ్చిన తర్వాతనే ట్రైనింగ్ క్లాస్లోకి వెళ్తాము. అలాంటి టెక్నాలజీ 7 తరాలకు సంబంధించిన టెక్నాలజీని బిల్డప్ చేస్తున్నటువంటి బేస్ పడుతున్నది. ఆ బేస్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నంలో యాష్ గారు ఉన్నారు. మనం టెక్నాలజీ ఏ విధమైనటువంటిది అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ టెక్నాలజీ వరల్డ్ వైడ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ అయిపోయి ఉన్నది. దాని ద్వారానే అల్గారిథం ద్వారా మనీ జనరేట్ అవుతున్నది. ఇది గుర్తుపెట్టుకొని టెక్నాలజీ ప్లస్ ఏ విధంగా ఇస్తా అన్నారు యాష్ గారు, మనకు విక్టరీ విత్ యాష్ అనే ఫేస్బుక్ ప్లాట్ఫారం ద్వారా మనకు ఫ్యూచర్లో అప్డేట్స్ రాబోతాయని చెప్పారు. ఆ విధంగానే వస్తున్నాయి. అవి జరుగుతున్న క్రమంలో ఎవరో ఏదో చెప్పారని ఎవరు ప్యానిక్ కాకండి. అన్ని టెక్నాలజీ పరంగా 100% జరుగుతున్నాయి. ఇది కాదు అన్న వ్యక్తిని నిరూపించమని చెప్పండి, ఇది లేదు అనే వ్యక్తిని నిరూపించమని చెప్పండి. దయచేసి నెగిటివ్ వ్యక్తులకు మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండండి. త్వరలో నేను లైవ్లోకి వస్తాను. థ్యాంక్ యూ.